సార్ రాజకీయాల్లో అంతా బిజీగా ఉంటున్నారు మీరు, ఇట్లాగే ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ గారు కావచ్చు, మీ అమ్మాయి గారు కావచ్చు, ట్రిప్స్ అవి చేస్తూ ఉంటారు. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది అంటున్నారు, అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. డిసెంబర్ నాటికి రిలీజ్ అవుతుందా? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం? డిసెంబర్ 6 100% రిలీజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసరు కూడా డైరెక్టర్, మెయిన్ ఇది సినిమా అంటే డైరెక్టర్ మీద ఆధారపడుతుంది. ప్రొడ్యూసర్ ఓన్లీ. ఇప్పుడు యాక్టర్ అనేటి ఆయన ఈరోజు చూడండి, అర్జున్ 3 years నుంచి అదే సినిమా గురించి కూర్చున్నాడు, ఇంకో సినిమా చేయలేకపోతుండే. ఎందుకంటే ఈ రోజు సినిమాలు ఒక యాక్టర్ ఒక సినిమా ఉందంటే ఆ పాత్ర లీనమై చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన రెడీ ఉన్నాడు, కానీ డైరెక్టర్ మరి ఆయన దాని ప్రకారం ఈ ముందు పోవాలి. బట్ ఆల్మోస్ట్ ఈ సినిమా ఇప్పుడు 100% అయిపోయింది. రేపు డిసెంబర్ 6th నాడు రిలీజ్ అయ్యేది ఖాయం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే అన్ని ఓవరాల్గా ఇండియా వైజ్గా కావచ్చు, వరల్డ్ వైజ్గా ఒక మార్కెట్ అయితే క్రియేట్ చేస్తారని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఎంతవరకు అవకాశం ఉంటుంది? నేను ఈ మధ్యన నేను ఢిల్లీకి పోయింటిని. ఢిల్లీకి పోతే నాకు అక్కడ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఎక్కడో కలిశారు. మేము జేకే గెస్ట్ హౌస్లో లంచ్కి పోయాం. అక్కడ వాళ్ళు అంటా ఉన్నారు, ఎవరో చెప్పారు ఈయన శేఖర్ రెడ్డి గారు సో అని చెప్తే వాళ్ళు అంటా ఉన్నారు, మేము పుష్ప 2 గురించి వెయిట్ చేస్తున్నాం అని చెప్పి. అంటే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ భవన్లో అంటే వాళ్ళు అంటా ఉన్నారంటే ఆ విధంగా ఒక క్రేజ్ అనేది వచ్చింది. అంటే తన నటపరంగా కావచ్చు, ఆ స్టోరీ, డైరెక్టర్ యొక్క అది. సో కాబట్టి ఇది డెఫినెట్ పుష్ప 2 అనేది మొత్తం అంటే పుష్ప 1 వచ్చినప్పుడు ఇంకా అర్జున్ మిగతా ఏరియాలో అంత పాపులర్ కాడు. కొంత కేరళ, కొంత మహారాష్ట్ర అక్కడెక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎంటైర్ ఇండియా, త్రూఅవుట్ ఇండియా, కాశ్మీర్ నుంచి మొదలైతే కన్యాకుమారి దాకా ఈరోజు పుష్ప 1 ద్వారా అర్జున్కి ఆ క్రేజ్ వచ్చింది. దానికి మించి ఇప్పుడు ఇండియా ఎల్లలు దాటి ఇతర ఏదైతే ఇప్పుడు దుబాయ్ ఉన్నది, మనకు సింగపూర్ ఉన్నది, క్రికెటర్స్ కూడా మన ఇండియన్ వాళ్ళు ఉన్నారు. అమెరికా అయితే డెఫినెట్ అర్జున్ సినిమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. అన్ని రికార్డ్స్ మళ్ళీ మారుస్తారా అనుకుంటా, డెఫినెట్ జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఆ యొక్క ఎంటైర్ సినిమా అయినట్టు కూడా ఆ విధంగా కష్టపడి ఆ సినిమా వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. సినిమా వచ్చిందని మీరు వెళ్తున్నారా? సెట్స్కి ఏమైనా వెళ్తున్నారా? సెట్స్కి నేను సెట్స్కు వెళ్ళాను. మీరు ఒక సినిమా ఒక సాంగ్ వచ్చింది కదా, అవునవును, 2 songs రిలీజ్ అయినాయి. పుష్పరాజ్ అది అదే హీరోయిన్ ఓరియంటెడ్, అర్జున్ హీరో ఓరియంటెడ్. 2 కూడా మనము యూట్యూబ్ లో చూస్తూ ఉంటాము. చిన్న పిల్లలు, 8 years పిల్లలు, 10 years పిల్లలు ఆ సాంగ్ ను వాళ్ళు ఇమిటేట్ చేస్తా ఉన్నారు. సో అంత క్రేజ్ వస్తా ఉంది, బాగా ట్రెండింగ్ అవుతుంది. బాగా డెఫినెట్ ఇది బాగా అవుతుంది.